హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కప్పు గోధుమ పిండితో హెల్తీగా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసేసేయండి. పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేయండి. ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒక మిక్సర్తో లేదా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మనం తీసుకున్న గోధుమ పిండి ప్యూర్ అయితే మనకు సుమారుగా వాటర్ ఎక్కువనే పడుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండిని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. నేను పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్రని చిటపటలాడించండి. ఇలా జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి పెద్ద సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి ఫ్రై చేయండి. మనకు ఉల్లిపాయలు కూడా త్వరగా మెత్తపడతాయి. సో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉల్లిపాయలను కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పొడులు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టండి. మనకు పొడులు మాడకుండా ఉంటాయి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలని. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 లేక 3 గుడ్లను పలగొట్టి వేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎగ్స్ వద్దనుకుంటే ఈ ప్లేస్లో మీరు పన్నీర్ తురుమునైనా వేసుకోవచ్చండి. ఎగ్స్ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ కర్రీ మొత్తం కూడా మంచిగా పొడి పొడిలాడే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ కావడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. కర్రీ మొత్తం ఇలా మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. మనం ముందుగా నానబెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీంతో మనం దోశలు వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోండి, లేదా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి ఒక గరిటెడు పిండి పోసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా దోశ మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయండి. మనకు చక్కగా వస్తుంది. దోశ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకు చక్కగా కాలుతుంది. ఇప్పుడు దీనిపై మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ దోశని మనము మరొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండొక వైపు తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, ఆ కర్రీలో నుంచి 1.5 గంటల వరకు కర్రీ ఇలా మధ్యలోకి పెట్టేసేయండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా మధ్యలోకి మంచిగా పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా గరిటెతోని ఎక్కడ కూడా ఊడిపోకుండా అంచులను బాగా ప్రెస్ చేయండి. దీనివలన మనకు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ కూడా మంచిగా కాల్చుకోండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చండి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచి కాలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.